ప్రార్థన చేసుకుందాం. వాళ్ళలో వచ్చండి. దేవుని సన్నిధిలోకి వచ్చాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీ అత్యంత కృపను బట్టి నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకునే మరొక దినం మా జీవితాల్లో మా బ్రతుకుల్లో ఇచ్చినందుకు వందనాలు. ఈ దినాన్ని చూడాలని, ఈ దినాన్ని బ్రతికుండాలని ఈ లోకంలో చాలా మంది అనుకుని కొంతమంది లేకుండా పోయినారు. వారికంటే మేము గొప్పవాళ్ళం కాదు నాయన. మాకంటే జ్ఞానవంతులు, ధనవంతులు, గొప్పవాళ్ళు అనిపించుకున్న వాళ్ళు చాలా మంది లోకంలో విడిచిపోతున్నారు. వారికంటే నీచమైన మమ్మలను, పాపులం, దౌర్భాగ్యం, దరిద్రమైన మమ్మలను నీ ప్రియకుమారుడు మా ప్రభువు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా జ్ఞాపకం చేసుకొని ఆయన్ని బలియాగం ద్వారా మమ్మల్ని బిడ్డలుగా చేసుకొని నాటి నుండి నేటి వరకు మా జీవితంలో మా బ్రతుకులు అనేక మేలు చేసుకుంటూ ఈ దినాన్ని నిన్ను కీర్తించి ఆరాధించే ధన్యత మాకు నీ సన్నిధిలో దయచేసినందుకు వందనాలు. చేరు వచ్చిన ప్రతి వారిని నీ అర్థాలకు చెప్పుకుంటున్నాను. మనిషి రొట్టె వల్ల కాదు నాయన, దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట వల్ల ఈ భూ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి జీవిస్తున్నాడు. క్రైస్తవులమైన మేము మరి ముఖ్యంగా నాయన నిన్ను కలిగిన మేము నీ వాక్కు ద్వారా, నీ మాట ద్వారా జీవించాలని మరొకసారి గుర్తు చేస్తున్నాం నాయన. కొద్ది నిమిషాలు నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని ఉంచండి. నీ ఆత్మచేత మమ్మల్ని అందరినీ ముద్రించండి. గ్రహించుకునే హృదయంలో హత్తుకునే మనసును మా అందరికీ దయచేయండి. విన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటల ప్రకారం జీవించే ధన్యత మా అందరికీ నీ దయచేయమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. బాగున్నారు కదా అందరూ? ఈ దినం ఒక ప్రత్యేకమైన దినం మనందరికీ తెలుసు. చదువుకున్నటువంటి లేఖన భాగం 24వ కీర్తనలో చూసినట్లయితే మనము ఈ కీర్తన దావీదు గారు రాసిన కీర్తన. ఈ కీర్తనలో మొదటి వచనము చూసుకున్నట్లయితే ఏమన్నాడు? భూమి దాని సంపూర్ణతయు, భూమి మీద ఉన్న మనుషులు అందరూ కూడా ఎవరి వారు? దేవుని వారు, దేవుని వారు. కనుక ఆయన గుర్తు చేస్తున్నాడు మనకి. సముద్రం మీద, ఈ భూమి మీద పునాది వేశానంటున్నాడు. సముద్రం ఎక్కువ ఉన్నది, భూమి తక్కువ ఉన్నది. అందుకని దావీదు గారి ఆలోచన ఏంటంటే దేవుడు ఈ భూమిని సముద్రంలో నిర్మించాడు అని. భూమి అంటే సముద్రంతో కలిసి ఉన్నప్పటికీ ఆ మాటని స్థిరపరిచాడు అని అంటే కదలచుకోకుండా ఉంచాడు అని అంటే శాశ్వతమైనది అని అర్థం. కనుక యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నివసింపదగిన వాడెవడు అంటున్నాడు. ఎవరు నివసిస్తారు ఆయన సన్నిధిలో, ఆయన సహవాసంలో ఎవరు ఉంటారంటే వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక, కపటముగా ప్రమాణము చేయక, నిర్దోషమైన చేతులు హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా ఆశీర్వాదమునందును, యెహోవా వలన ఆశీర్వాదం పొందును. మన రక్షకుడైన యెహోవా వలన నీతి మత్వము పొందును అంటాడు. ఆయన ఆశ్రయించి యాకోబు దేవా నీ సన్నిధి వెతుకువారు అట్టివారే. ఇక్కడి నుంచి అంటాడు 7వ వచనం 8వ వచనంలో, గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి, మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనడి. మహిమ గల ఈ రాజు ఎవడు? బలశూరుడు గల యెహోవా, యుద్ధ శూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి, పురాతనమైన తలుపులారా మహిమ గల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనడి. మహిమ గల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనడి. మహిమ గల ఈ రాజు ఎవరు?
సైన్యములకు అధిపతి యెహోవా, ఆయనే ఈ మహిమ గల రాజు. ఎవరట? మహిమ గల రాజు, సైన్యములకు అధిపతి యెహోవా. ఇక్కడ ఈ మాట చూసుకున్నట్లయితే యేసుక్రీస్తుని గురించి చెప్తున్నటువంటి 7, 8, 9 వచనాలు చూసుకున్నట్లయితే మరి మనల్ని మరి తలలు పైకెత్తమంటున్నాడు. తలలు పైకెత్తమండి పురాతనమైన తలుపులారా అంటారు. ఈ దినం చాలా ప్రత్యేకమైన దినం. ఏం దినం అండి? క్రైస్తవులకి 3 ఉంటాయి ఎక్కువగా చేసేవి. చాలా ఉన్నాయి, కొంతమందికి ఎక్కువగా చేసేది 3. ఏమిటవి? మొదటిది క్రిస్మస్, రెండవది గుడ్ ఫ్రైడే చేస్తారు, మట్లాదివారం చేస్తారు, ఈస్టర్ పండుగ చేస్తారు. కనుక ఈ 3 కలిపినా ఒకటే వస్తుంది. కనుక ముఖ్యంగా ఈస్టర్, గుడ్ ఫ్రైడే, క్రిస్మస్. గుడ్ ఫ్రైడేకి ముందు వచ్చినటువంటి ఆదివారాన్ని హోలీ సండే అంటారు. హోలీ సండే అంటే పరిశుద్ధమైనటువంటి మరి ఆదివారం అంటారు. ఈ ఆదివారము చాలా పరిశుద్ధమైనది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా క్రైస్తవులందరూ ఆచరిస్తున్నటువంటి మరి దీన్ని ఇంగ్లీష్లో పామ్ సండే అంటారు. పామ్ సండే అంటారు. ఈ యొక్క ఆదివారం మరి పాసన్ వీక్ అంటారు. ఈ వారాన్ని అంతటిని కలిసి పాసన్ వీక్ అంటే ప్రయాణం, పాస్ అవుతున్నాడు ఆయన. పాస్ అంటే మరి విడిపింపబడే మరి ఈ యొక్క సండే ఇది. ఈ సండే చాలా ముఖ్యమైన సండే. కనుక క్రైస్తవులు చాలా ఈ సండేని ఆచరిస్తారు. దీన్ని మట్లాదివారంగా శిష్యులు చెప్పుకుంటారు. కనుక దీని గురించి కొన్ని విషయాలు మనం ఈ దినాన్ని గత వారం, అంతకుముందు, గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం అనేక సార్లు ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ప్రతి సంవత్సరం ఒక్కొక్క విషయాన్ని, ఒక్కొక్క మాటను మనం ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ఇదిగో ఈ సంవత్సరం కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఈ యొక్క మట్లాధారం గురించి లేఖన భాగాల్లో ఉంది. చాలా మంది నేను అడిగినప్పుడు మరి వాళ్ళు అన్న మాట ఏంటంటే, మేము చేయమండి ఇది అన్నారు. ఎందుకు అన్నాను నేను. ఇది ఒక ఆచారం అయిపోయిందండి అన్నారు. ఆచారం కాదు ఇది, ఆచారం కాదు. కానీ ఆత్మీయంగా తీసుకుంటే ఇది మన జీవితాలకి మేలు చేస్తుంది. చాలా మంది ఆచారాన్నే అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి అమ్మా, మనందరికీ తెలుసు. మనం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. ఎక్కడి నుంచి వచ్చాము? ఆచారాల్లో నుంచి వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చాం మనం? చెప్పండి, మీ నోటితో చెప్పండి. మనము ఒక జీవితమునకు అంటుకట్టబడి ఆచారంలో నుంచి వచ్చినాం కాబట్టి ఇంకా మన ఆచారంగానే మనం భావిస్తున్నాం. కానీ బైబిల్లో ఏది ఉందో అది ఆత్మీయమైన సంగతి, ఆత్మీయమైన సన్నివేశం, ఆత్మీయమైనటువంటి సందేశాన్ని దాని గురించి నేర్చుకోవాలి మనం. ఇది గమనించాలి క్రైస్తవులందరూ. ఇది మేము చేయమండి, మా డినామినేషన్ చేయమండి, ఆ డినామినేషన్ వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు. ఎవరు చేసైన క్రైస్తవుడు అయినట్లయితే క్రీస్తు అనే మాటలో ఉన్నటువంటి ప్రతి దాన్ని నువ్వు ధ్యానం చేయాలి. నీ జీవితానికి దేవుని మాట ఒక ఆశీర్వాదకరం, దీవెనకరం. కనుక ఈ మట్లాద్వారం గురించి బైబిల్లో 4 సువార్తల్లో కూడా రాయబడి ఉన్నది, మనందరికీ తెలుసు. మత్తయి సువార్తలో 21వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు, మరి మార్కు సువార్త 11వ అధ్యాయం 1వ వచనం మరి 11వ వచనం వరకు, లూకా సువార్త 19వ అధ్యాయం 28 నుంచి 40వ వచనం వరకు, యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనము నుండి 16వ వచనం వరకు, ఈ 4 సువార్తల్లోనూ ఇది ఈ సన్నివేశాన్ని మరి పరిశుద్ధాత్మ దేవుడు 4 భక్తుల ద్వారా మనకి వివరించాడు. ఈ యొక్క సన్నివేశాన్ని మనం ధ్యానం చేసుకోవాలంటారా వద్దంటారా? చెప్పండమ్మా. చేసుకోవాలి.
దేవుడు మనం ధ్యానం చేసుకోవడానికే జ్ఞాపకం చేసుకోవడం. దీనిలో సంగతులు మర్మాలు మనం ఎరిగి తెలుసుకొని ఆ ఆత్మీయమైన జీవితాన్ని మనం కూడా కలిగి ఉండటానికే దేవుడు మన మధ్య ఉంచాడు లేఖనాల్లో. కనుక ఇది ఆచారం కాదు, ఆత్మీయమైన సంగతి, ఆత్మీయమైన సన్నివేశం, ఆత్మీయమైన స్థితిని కలిగి ఉండాలి అని అంటే బైబిల్లో ఉన్న ప్రతి లేఖనాన్ని నువ్వు ధ్యానించాలి, దానిలో ఉన్న ఆత్మీయ సంగతులు నువ్వు తీసుకోవాలి. కానీ ఇది ఒక ఆచారం అండి, ఏదో మట్లట్టుకుని పువ్వులు అట్టుకుని మరి ఏదో రోడ్ల మీద ఊరేగాలి, పిల్లలను పెట్టుకుని. నిజమగే ఇది పిల్లల పండగే, పెద్దవాళ్ళు పండగే, వృద్ధుల పండగే, అందరికీ పండగే. ఆనాడు కూడా పిల్లలకు కూడా ఇది ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. కనుక ఈ పండగ ఏదైనప్పటికీ క్రైస్తవ లోకానికి ఒక ఆత్మీయమైన సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు ఇవ్వటానికి మాత్రమే ఈ సన్నివేశాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మరి అనేక మంది మరి సేవకులు, భక్తులు అనే వాళ్ళు దీని గురించి వివరిస్తున్నప్పటికీ మనము కూడా కొన్ని ఆత్మీయమైన సంగతులు, కొన్ని సందర్భాలు మనం ధ్యానం చేసుకుందాం. దీంట్లో ఈ సందర్భంలో చూసినట్లయితే యేసుక్రీస్తు వారు శిలువ త్యాగానికి మొదటి మెట్టు అని చెప్పుకోవచ్చు. మొదటి మెట్టు అంటే ఏంటంటే మెట్టు మనం అనుకుంటాం కదా, ఏమిటది? సీడీలు ఎక్కాలనుకో, బిల్డింగ్ మీదకి వచ్చేటప్పుడు ఏం చేసాం మనం? మెట్లకు వచ్చాం. యేసు ప్రభు వారి త్యాగానికి ఇది మొదటి మెట్టు. శిలువ త్యాగ జీవితంలో ప్రారంభించినది యేసు ప్రభు వారు ఈ మెట్టుతోనే. ఈ మొదటిది యేసు ప్రభు వారు ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు 11 సార్లు వచ్చారట యేసు ప్రభు వారు. 11 సార్లు యెరూషలేము పట్టణాన్ని సందర్శించాడు ఆయన. ఆ 11వ సారిలో ఇది ఆఖరిసారి. అంతిమముగా ఆయన మరి ఆ యొక్క యెరూషలేము పట్టణాన్ని, అందుకే దాన్ని ఏంటారంటే గోల్డెన్ వే అంటారు. ఇప్పటికీ యెరూషలేములో ఉంది. వాళ్ళు దాని దగ్గర, ఆ యూదులందరూ కూడా దాని దగ్గర మొక్కుతారు. ఎందుకంటే యేసు ప్రభు వారు మళ్ళీ ఎక్కడికి వస్తారు? ఆ ద్వారం దగ్గరికే వస్తారు. ఏ ద్వారం అయితే మట్లాదివారం రోజున ఆయన ప్రవేశించాడు యెరూషలేములోకి, ఆ ద్వారం. ఎన్ని గుమ్మాలు ఉన్నాయనుకున్నాం? అని 12 గుమ్మాలు ఉన్నాయి. ఆ 12 గుమ్మాల్లో ఇదొక గుమ్మం. ఈ గుమ్మం ద్వారా యేసు ప్రభు వారు యెరూషలేములోనికి ప్రవేశించారు. ఇది ఎక్కడి నుంచి ఆయన ప్రయాణం ప్రారంభించారంటే, ఆయన మరి 2 ఈ రోజున పట్టణాలు, ఆ రోజున ఒక గ్రామాలు, పల్లెలు కావచ్చు. బేతనియా అని 2 ఊర్లు ఒలీవ కొండలను ఆనుకుని ఉన్నటువంటి గ్రామాలు. ఆ గ్రామాల మీదుగా ఆయన యెరూషలేమునకు రాబోయి అక్కడికి వచ్చినప్పుడు తన శిష్యులు ఎప్పుడు తనతో ఉంటారు గనక మరి 2 శిష్యులతో చెప్పినటువంటి సందేశం దీంట్లో మనకి కనపడుతుంది. ఇది చూసినట్లయితే యేసు ప్రభు వారు మరి ఈ లోకానికి యెరూషలేముకు ఆయనగా వచ్చినప్పుడు లాస్ట్ ప్రయాణం ఇది మనం నేర్చుకున్నాం. ఆయన యూదుల రాజుగా పుట్టాడు గనక యూదుల రాజుగా యెరూషలేములోను, ఆయన యెరూషలేము యోధా సామ్రాజ్యానికి, ఇశ్రాయేలీల వారికి రాజధాని ఏదండి? యెరూషలేములో ఆయన మరి రాజుగా చేయబడాలి గనక ఆయన ముందుగానే ఆనాడు ఇశ్రాయేలు రాజులందరూ కూడా ఏ విధముగా పట్టాభిషేకం పొందే ముందు ఏ విధంగా వారు అభిషేకం చేయాలో అదే విధముగా మరి కొమ్ములో ఉన్నటువంటి తైలాన్ని తీసుకొని సమూయేలు గాని, మరి అనేక మంది సాదోకు గాని, అనేక మంది ప్రవక్తలు మరి రాజులను అభిషేకించారో అదే విధముగా యేసు ప్రభు వారు కూడా మరి ఆ యొక్క మరియ ద్వారా అభిషేకం పొందారు. మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనములో చూసుకున్నట్లయితే ప్రియులారా ఒక మాట ఉంది అక్కడ. జటామాంసము
ఆయన తల మీద పోసెను. అందుకే యేసుప్రభు అన్నారు, నా భూస్థాపిత నిమిత్తము ఈమె చేసిన కార్యం ఇది చాలా గొప్ప కార్యం. ఆయన్ని అభిషేకం చేసింది, ఆమె గుర్తెరిగింది. ఈ రోజున ఆ మరియ లాంటి మరియలు ఈ రోజుల్లో మన సమాజంలో ఉన్నారో లేదో కానీ యేసుక్రీస్తు రాజు అని ఆయన రాజుగా అభిషేకం చేయడానికి ఆమె మొట్టమొదటిగా ప్రేరేపింపబడది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. నీ జీవితంలో, నా జీవితంలో కూడా మరియ చేసినది ఎక్కడ సువార్త చేస్తారో, ఎక్కడ యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తారో అక్కడ మరియ గురించి కూడా ఏమన్నాడు యేసు ప్రభు వారు? ప్రకటించమని చెప్పాడు. కనుక ఈ రోజున నీ గురించి కూడా యేసు ప్రభు వారు చెప్పే మాట ఒకటే, నీవు కూడా యేసు ప్రభుని అభిషేకిస్తున్నావా? యేసు ప్రభుని ఒక రాజుగా అభిషేకిస్తున్నావా? ఆయన రాజు అని ఆయన అభిషేకము పొందదగిన వాడు అని నీ జీవితంలో నువ్వు ఎంచుకుంటున్నావా? అది గమనించాలి. మరి అభిషేకించింది. అభిషేకించిన తర్వాత ఆయన బయలుదేరాడు. గాడిద పిల్లను ఎక్కాలి. రాజులందరూ కూడా కంచర గాడిదలను ఎక్కి ఊరంతా ఊరేగించి ఆ రాజు పేరు చెప్పి సొలొమోను అయితే సొలొమోను, యోధా అయితే యోధాకు రాజు చిరంజీవి అగుగాక, చిరంజీవి అగుగాక అని ఊరేగించారు ఆ రోజుల్లో ఇశ్రాయేల్ రాజులు. ఈయన్ని కూడా గాడిద పిల్లను ఎక్కించి ఊరేగించారు. గాడిద పిల్లను ఎక్కించి ఊరేగించారు. ఆ సన్నివేశమే ఈ మట్లాదివారం రోజున మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి సందేశము, ఉపదేశము కూడా. కనుక ఆయన ప్రవేశించినది మరి ఆ యొక్క గాడిద మరి ఆ యొక్క ఊరిలోనికి పోయి అక్కడ 2వ వచనంలో చూసినట్లయితే ఆయనకు అవసరమైన గాడిద, ఆయనకు అవసరమైన గాడిద. దేవునికి ఏమి రాజు అయితే రాజుకి ఏమి కావాలండి? రాజుకి ఏమి కావాలి? సవారీ చేయటానికి ఏం కావాలండి? చెప్పాలి, అందరూ ఇటు చూడాలి. ఏం కావాలి? గుర్రం కావాలి. కానీ ఈయనేమంటున్నాడు? గాడిద కావాలంటున్నాడు. అది మీరు వెళ్ళండి, ఆ ఎదుగుతున్న గ్రామానికి వెళ్ళండి. ఆ గ్రామములో కట్టబడిన గాడిద పిల్లను మత్తయి సువార్తలో అన్నప్పటికీ, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో గాడిద పిల్ల గురించి ప్రస్తావించలేదు. అది ఎందుకు ప్రస్తావించలేదంటే చాలా గొప్ప సందేశం ఉంది దాంట్లో. ఎందుకు గాడిద పిల్ల మత్తయి సువార్తలో మరి మనకి ప్రచురణ చేసినప్పటికీ మిగతా సువార్తల్లో గాడిద పిల్ల ప్రస్తావన లేదు. కనుక గాడిద మాత్రమే ప్రస్తావన ఉంది. కనుక గాడిద పిల్లను ఇప్పుకుని రండి. ఎవరైనా అడిగినట్లయితే మీరు ఎందుకు ఇస్తున్నారని అడిగినట్లయితే ఇది ప్రభువునకు కావలసిన గాడిద, ఇది ప్రభువునకు కావలసిన గాడిద, ప్రభువునకు కావలసిన గాడిద అని ఆయన చెప్తున్నాడు. కనుక ప్రియులారా, మరి గాడిద మరి చూసుకున్నట్లయితే మరి ఆ గాడిద మీద ఆయన కూర్చోవడానికి అది అవసరమైన గాడిదగా ఆయన యోచించి దాన్ని ఇప్పుకుని రమ్మన్నాడు. చూసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయం 1-11 చూసినట్లయితే చాలా వచనాలు ఉన్నాయి. యేసు ప్రభు వారు మాట అన్నాడు ఈ లోకములో ఉండగా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడు? మత్తయి సువార్త, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను నేను కొట్టివేస్తానని మీరు తలంచొద్దు. ధర్మశాస్త్రం కొట్టివేయటానికి నేను రాలేదు. ఎందుకు వచ్చాను? నెరవేర్చుటకే వచ్చిన. ఇశ్రాయేలీయులకు ఇవ్వబడినది, దేవుడిచ్చినది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రము కొరకు ఇశ్రాయేలు ఆనాటి నుంచి ఈనాటి వరకు వాళ్ళ ధర్మశాస్త్రమే పాటిస్తారు. ఈ రోజు కూడా ఇశ్రాయేల్ దేశం వెళ్ళినట్లయితే వాళ్ళకి పవిత్రమైనది ఏంటంటే దోరాకు మించినటువంటి పవిత్ర అంటే పరిశుద్ధ గ్రంథము అనగా వాళ్ళకి ఏమిటంటే పాత నిబంధన మాత్రమే, మోషే రాసినటువంటి పంచ గ్రంథాలు మాత్రమే గాని మిగతాది వారి పరిగణలోకి తీసుకోరు. మిగతాదంతా వాళ్ళ హిస్టరీలోకి తీసుకుపోతారు. దేంట్లోకి వెళ్ళిపోతుంది?
హిస్టరీ, చరిత్ర. ఇది చరిత్రను సూచిస్తుంది మిగతా అన్ని వాళ్ళకి. ఆ యొక్క 5 గ్రంథాలు ధర్మశాస్త్రముగా దాన్ని వాళ్ళు ఆశ్రయించారు గనక వాళ్ళ మధ్యకి వాళ్ళ కొరకు వచ్చినటువంటి యేసుప్రభు అంటున్న మాట ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో, నేను ధర్మశాస్త్రమును కొట్టివేయుటకు రాలేదు గాని నెరవేర్చుటకే నేను వచ్చి తిని అన్నాడు. మరి నెరవేర్చడానికి ఇది ఎక్కడుందయా? నువ్వు గాడిద పిల్లని ఎక్కాలని, గాడిద మీద రావాలని, యెరూషలేములో నువ్వు రాజుగా చేయబడాలని నువ్వు ఎందుకు, ఇది ఎక్కడుంది అని అంటే జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో ఒక మంచి మాట ఉన్నది. ప్రియులారా, సియోను వాసులారా బహుగా సంతోషించుడి. సియోను వాసులారా అంటే ఎవరండి? సియోను యెరూషలేము కావచ్చు, ఈనాటి సంఘము కావచ్చు, యెరూషలేము కావచ్చు, ఈనాటి దేవుని సహవాసము కావచ్చు, ఈనాటి దేవుని ప్రజలు కావచ్చు. వారికి ఇస్తున్నటువంటి వార్త ఏమిటంటే, సియోను వాసులారా బహుగా సంతోషించేది. ఏంటండి అంత సంతోషించవలసిన సందర్భం ఏంటి? బహుగా సంతోషించవలసిన సందర్భం ఏమిటి అని అంటే చెప్తున్నారు అక్కడ ప్రవచనము. నీ రాజు, ఎవరు రాజు అండి? నీ రాజు, మన రాజు, మన రాజు, మన రాజు. ప్రతి మాట మన జీవితానికి అంకితం అవ్వాలండి, హృదయాన్ని హత్తుకోవాలి. చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తారంటే వింటారు, ఒక 5 నిమిషాల్లో కోడి దులుపుకున్నట్టు దులుపుకుంటారు, వెళ్ళిపోతుంటారు. మీరు మంచోళ్ళే, చాలా మంది చేస్తుంటారు అట్లా. కనుక విని మర్చిపోతే మోసపోయినట్లే. మనం దేవుని వాక్యం మన జీవితాలను, బ్రతుకులను బాగు చేసేదండి. మన బ్రతుకులకి ఆశీర్వాదకరము, దీవెనకరము. అది దాన్ని మనం విని మర్చిపోయే మనకు నిజంగానే మనం ఏం చేస్తున్నాం? మోసపోతున్నాం. మన జీవితాల్లో ఎంతో మోసపోతున్నాం. దేవుని వాక్యం విని దాన్ని హృదయంలో అతిపోటు చేయాలి. అందుకే సియోను వాసులారా బహుగా సంతోషించుడి. మీ రాజు నీతిపరుడు. మీ రాజు ఎటువంటి వాడండి? నీతిపరుడు. మీ రాజు నీతిని కలిగిన వాడు. ఈ లోకంలో నీతి లేదు. ఈ లోకంలో దుర్నీతి ఉన్నది, దుష్టిని నీతి ఉన్నది, మానవుని నీతి ఉన్నది. ఈ లోకములో భయంకరమైనటువంటి మత సంబంధమైన నీతి ఉన్నది. వారి విశ్వాసాలు, అభిప్రాయాలకు తగిన నీతి ఉన్నది. కేవలము మానవుడు ఆలోచించుకున్న ఆడి అభిప్రాయములు కలిగిన నీతి ఉన్నది. కానీ ఈరోజు నీ దగ్గరికి వస్తున్న రాజు ఎటువంటి వాడు తెలుసా? నీతిపరుడు. ఎవరమ్మైనా నీతిపరుడు. ఆయన నీతిని ఆస్వాదింపజేసిన వాడు. ఆ రోజుల్లో నీతి అంటే ఏమిటంటే ద్వితోపదేశ కాండం 6వ అధ్యాయం 25వ వచనంలో అంటాడు. 6వ అధ్యాయం 25వ వచనంలో, తొందరగా తీయాలి ప్రియులారా. మా దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు శ్రద్ధగా చూడాలి వాక్యం. అందరూ ప్రియులారా, యూట్యూబ్ లో ఉన్న వారు కూడా వాక్యం దగ్గర చూడాలి. ఆయన సన్నిధిని అది నీతి కలగాలంటే ఏం చేయాలండి? ఆయన మాట వినాలి, గ్రహించాలి, హృదయంలో పెట్టుకోవాలి. వాటి ప్రకారం మనము జీవించాలి, ప్రవర్తించాలి, నడవాలి. అది నీతట. ఆ నీతి కోసమే ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీతి పరుడు, నీతి ప్రవహింప చేయవాడు. నీతి పరుడు అంటే నీతిని నింపువాడు అని అర్థం. నింపుట. నీ జీవితంలో, నీ బ్రతుకులో నీతిని నింపుతాడు ఆయన. నీతిని నీ జీవితంలో కలగజేస్తాడు ఆయన. నీవు ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన నీతి నీకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంటుంది. నీకు ఆయన నీతి పరుడుగా ఈ లోకములో ఆయన ఆశీర్వాదానికి కారకుడై నీతిపరుడట. ఆ రాజు ఎవరట అంటే నీతిపరుడునో, ఇంకో మాట ఉందమ్మా, రక్షణ గలవాడు. రక్షించేవాడు. ఆయన ఎవరండి? రక్షణ గలవాడు. అపోస్తల కార్యములో ఒక మాటను చూసుకుందాం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 31వ వచనములో,
ఆయనను రక్షకుడుగాను, ఆయన ఎలాగొచ్చాడు? దేవుని ద్వారాను రక్షకుడుగా వచ్చాడు. ఆయన రక్షకుడు, రక్షించేవాడు. నీకు రోగం వచ్చిందంటే దాంట్లో రక్షించేవాడు. ముఖ్యమని ఆలోచించే మానవుడికి ఏంటంటే జబ్బు తగ్గింతే దేవుడు కదా. కొంతమంది కష్టం వచ్చినప్పుడు క్రైస్తవులు కూడా ఎక్కువ సార్లు మాట్లాడేది ఏంటంటే అవిశ్వాసము మాట్లాడే. వాళ్ళకి అప్పటి వరకు ఉన్న విశ్వాసనే అవిశ్వాసమైన మాటలతో మాట్లాడతారు. ఏమంటారంటే దేవుడు ఏం చేశాడని మేము నమ్ముకోవాలి. చాలా మంది కూడా నేను భయంకరమైన విగ్రహారాధన నుండి విడిచి నేను దేవుణ్ణి హత్తుకుని జీవించాలని వచ్చానండి. నాకు ఏం మేలు జరిగింది? నీకేం తెలుస్తుంది నీ మేలు? నీవు అభిప్రాయం, నీ ఇష్టము, నీ మనసు దేని మీద ఉందో అది మేలు అనుకుంటున్నావు నువ్వు. దేవుని మనసు నీకు మేలే గాని కీడెన్నడునో చేయనివాడు. ఆయన చేయలేనిది ఏంటంటే ఈ భూమి మీద సమస్తము సాధ్యమే ఆయనకి. సమస్తము సాధ్యమే ఆయనకి. ఒక్కటి మాత్రం సాధ్యం కాదు. ఏంటండి చెప్పండి. యోబు గ్రంథం 34 అధ్యాయం 12వ వచనం చదవండి. 12వ వచనం 34:12 అనేక సార్లు చదువుకున్నాం మనం. దుష్కార్యము చేయని వాడు. ఆయనకి అది కాదు అయింది. ఆయనకి అది కాదు. నీకుండొచ్చు, నాకుండొచ్చు, లోకానికి ఉండొచ్చు, అధికారులకు ఉండొచ్చు, రాజులకు ఉండొచ్చు. దుష్కార్యములు చేయని వాడు ప్రభువు. ఆయన రక్షకుడు, నీతిపరుడు, రక్షించడానికి వచ్చాడు. నిన్ను ఈ లోకములో ఉండగా జీవిస్తుండగా నువ్వు నశించి నాశనమై నరకయోగ్యమై నరకంలో నువ్వు అగ్నిగుండములో సాగుకోకుండా నీ యొక్క ఆత్మ తిరిగి ఆ నిత్యత్వానికి చేరటానికి, నిన్ను అక్కడ చేరటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాగొచ్చాడమ్మా? రక్షకుడుగా వచ్చాడు. దేవుడు ఆయనను రక్షకుడుగా ఏర్పాటు చేశాడు. మొదట ఆయన ఎవరండి? నీతిపరుడు. రెండవ మాట రక్షకుడు. మూడో మాట ప్రియులారా దీనుడు. దీనుడు అంటే ఏంటండి? దీనుడు అంటే ఏంటండి? ఎంతమంది దీనులు ఉన్నాం మనం దీనులమా? లేదు లేదు లేదు. దీనత్వం అనేది ఏమిటో తెలుసా? తనకున్న స్థాయి నుండి తగ్గించుకున్నవాడే దీనస్థితి. యేసు ప్రభు వారు ఒక మాట అన్నాడు మత్తయి సువార్తలో. నేను రెఫరెన్స్ ప్రతిదీ తీసే టైం అవుతుంది. ఏమన్నాడు తెలుసా? అందరికి తెలుసు, తీసిన వాళ్ళు తీయండి. ఏమన్నాడు తెలుసా? నేను బోధకుడను ప్రభువునై ఉండి మీ పాదాలు కడుగుతున్నాను, మీరు కూడా తగ్గించుకుని ఇతర పాదాలు మీరు కడగండి. దీనత్వం అది. అంత మాత్రమనే కాదండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట అంటాడు యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు వారి గురించి అపోస్తుడైన పౌలు ద్వారా ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నటువంటి 2:8 మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనపడి మరణము పొందినంతగా అనగా తను తాను తగ్గించుకునేను. దేవుడయ్యుండి, దేవుని కుమారుడయ్యుండి, మానవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చి అతను మనిషి స్వరూపము ధరించుకున్నప్పటికీ ఇంకా తగ్గించుకున్నాడు. అంటే ఏంటి? మానవుడికి లేదని అర్థం. ఏంటది? తగ్గించే గుణము మానవునికి లేదు ఈ రోజుని. తెలుసా? నాకేంది? అతిశయం, అతిశయం, ప్రతి వాడికి అతిశయం. అందుకే ఎప్పుడో ఇర్మియా ప్రవక్త ఆ యొక్క హెచ్చరింపు ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా చెప్పాడు. అప్పుడే చెప్పాడు, ప్రతివాడు దేని గురించి అతిశయిస్తాడో చెప్పేశాడు. 9వ అధ్యాయం 23వ వచనంలో ఏం చెప్పేశాడమ్మా? 9:23 ఇర్మియా గ్రంథం. జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు 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 అంటే బలవంతుడు, బలసూర్యుడు కదండి. కండలు తిప్పుతాడు ఒకడు. మీ కండలు కూడా మట్టి అయిపోతాయి రోజుని. కండలు ఉంటాయండి, ఇలా 6 ప్యాక్ 6 ప్యాక్ ఏంటది? పేకలు తిప్పుతాడు వాడు. ఆ పేకలు కూడా కలిసిపోతాయి ఒక రోజుని. ఇది శాశ్వతం కాదండి మానవ జీవితం.
ఎంతంటే నాకు ఎంత దుఃఖం కలిగిందంటే, నేను చెప్పేస్తాను తప్పదు. ప్రవీణ్ పగడాల గురించి నేను ఆయన గురించి కొంచెం చింతలో ఉన్నాను. ఎందుకంటే తీర్పు చాలా భయంకరంగా వచ్చింది అని చెప్పి చాలా చింతిస్తున్న సమయంలో నాకు ఆ ఫోన్ వచ్చింది, ఇట్లాగా కేవీ నరసింహులు గారు చనిపోయినారు అని. అయినా నేను కలిసి చాలా ప్రాంతాలు తిరిగాం. ఈ హైదరాబాద్ పట్టణంలో చాలా ప్రాంతాలు, ఆంధ్ర ప్రాంతంలో చాలా పట్టణాలు తిరిగి సువార్త చేశాం. ఆయన మరి మనం అనుకున్నట్టు ఈ యొక్క కులం తప్పు నుంచి వేరే వాళ్ళ దగ్గర నుంచి వచ్చి ఆయన కూడా రక్షణ పొంది ఆయన కుటుంబాన్ని అంతా రక్షించుకొని ఎన్ని ప్రయాసలు ఎన్ని శ్రమలు పడ్డాడో. మరి ఎప్పుడు చూసినా సరే సేవ 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 సేవ. అటువంటి ఆయన చనిపోయాడని నిన్న వార్త వచ్చిన వెంటనే కుమిలిపోతుంటే, ఎందుకు నువ్వే ఏడొద్దంటావు, నువ్వు చనిపోతేనే ఏడొద్దని మాకు వార్నింగ్ ఇస్తున్నావు, నువ్వు నేను చచ్చిపోయినప్పుడు మీరు ఏడొద్దన్నావు కదా, నువ్వెందుకు ఏడుతున్నావు అంటుంది అమ్మగారు వచ్చినాను. నువ్వెందుకు దుఃఖిస్తున్నావు, నువ్వు చనిపోతే నేను నాన్ని చనిపోయిన రోజు మీరు అందరు నవ్వాలి అన్నావు కదా, మరి నువ్వు వేరే వాళ్ళు చనిపోతే ఎందుకు దుఃఖిస్తున్నావు అంటే, నాకు ఎందుకో ఆటోమేటిక్గా దుఃఖం వచ్చేసింది, ఆ బాధ వచ్చేసింది. వెంటనే ఒక ఆయన ఫోన్ చేసినాను, అయ్యా ఎలా వెళ్తున్నారు మీరు, ఎక్కడో నాగారం వెళ్ళాలి, ఎలా వెళ్తున్నావు, అయితే 2:30 అయిపోతుంది. వెంటనే నేను తీసుకెళ్తాను రండి అని రాజుగారు అని జాన్ గారు ఫోన్ చేశారు. వెంటనే బయలుదేరి పరిగెత్తి వెళ్ళా. చూసి రాత్రి 8ంటికి వచ్చాం. కానీ ఏం చెప్తున్నానంటే, మానవ జీవితం కనికరము కావాలి తెలుసా. కనికరము గలవాడైన ఆయన, కనికరము చూపు దేవుడైన. మరెన్నో కొరింది 2:3-4 చూసుకున్నట్లయితే ఆయన కనికరము గల దేవుడైన, కనికరము గలవాడు, దీనుడు, దీనత్వము చూపువాడు, తగ్గించుకునేవాడు, దేవుడై ఉండి దేవుని కుమారుడిగా ఈ లోకానికి మానవ శరీరము ధరించుకొని నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి అతను తల పెరికించుకొని ముఖం మీద ఉమ్ము వేయించుకొని అనేకమైనటువంటి శ్రమలు అనుభవించి నీ కొరకు భయంకరమైనటువంటి సిలువను అనుభవించాడే. ఎంత తగ్గించుకున్నాడు ప్రియులారా. చూడండి ఆ మాట చదవం 9:23. సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను ధరించి యెహోవా నేనేనని ఎరిగి. గమనించాలి ప్రియులారా, వాక్యం చాలా వివరంగా మాట్లాడుతుంది మనలో. నీ జీవితంలో నిన్ను నీతిమంతుడిగా తీర్చాలంటే, నిన్ను రక్షించాలంటే, నిన్ను దీనత్వ స్థితికి తీసుకురావాలంటే, నేను దీనుడను, సాత్వికుడను, దీన మనస్సు కలవాడను అంటాడు మత్తయి సువార్త 11:28. నేను దీన మనస్సు కలవాడను, నా యొద్దకు వచ్చినట్లయితే నేను నేర్చుకుంటా. నా యొద్దకు రానివాడు ఎవడు దీనత్వం పొందలేడు, ఎవడో తగ్గించుకోలేడు, అహంకారిగా మిగిలిపోతాడు, సర్వనాశనానికి సమస్తమైనటువంటి నాశనానికి వెళ్ళిపోయి అగ్నిగుండంలో కాల్తాడు. డైరెక్ట్ గా దేవుడు ఈ రోజున ఇస్తున్నటువంటి శాస్త్రం. కనుక నీ రాజు అటువంటి వాడు కాదు. నీ రాజు ఈ లోకపు రాజు లాంటి రాజు కాదు. ఆనాడు పిలాతు దగ్గర అన్నాడు ఆయన, నువ్వు రాజువా అని పిలాతు అడిగినప్పుడు ఆయన అన్నాడు, అవును నీవన్నట్టే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము పరలోక సంబంధమైనది. పరలోకపు దేవుని నీతి ఈ లోకములో శాసించడానికే, ఆ నీతి ద్వారా ఈ లోకములో రాజ్యము కట్టడానికే నేను ఈ లోకములో రాజుగా వచ్చాను. అందుకే అంటున్నాడు జక్కయ్య ప్రవచనం 9:9, నీ రాజు నీతిపరుడును రక్షణ, చదవండి అయ్యా, రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి మీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆ గాడిద పిల్లకు వస్తున్నటువంటి నీతిపరుడు గురించి మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. అది ప్రభువు నెరవేర్చినటువంటి ప్రవచన నెరవేర్పు అయినప్పటికీ మన జీవితాల్లో ఒక ఆత్మీయమైనటువంటి ఆశీర్వాద సందేశం ఇది.
మన జీవితాలకి మన బ్రతుకులకు ఆ ఆశీర్వదమైనటువంటి సందేశం ఇది. అది మనం ధ్యానం చేసుకుందాం ప్రియులారా. కొంచెం నిమిషాలు చూడండి. జకర్యా గ్రంథమే 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంది. సియోను వాసులారా, నేను వచ్చి మీ మధ్యన నివాసము చేసేదను, పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు కనుక సంతోషించుడి, ఆనందించుడి, పాటలు పాడుడి. కదండి, మనము ప్రభు లేని వారం, విడిచిపెట్టబడిన వాళ్ళం, పాపంతో కట్టబడిన వాళ్ళము, పాపంతో మ్రొగ్గుతున్న మనల్ని నీతి రక్షించడానికి ధీరుడైనటువంటి ఒక రాజు వస్తున్నాడంటే మనం ఏం చేయాలి? మన యొద్దకు వస్తున్నాడట. ఎక్కడ ఏమంటున్నాడంటే 2:10 జకర్యా 2:10 మీ యొద్దకు, మీ మధ్యన నేను నివాసము చేసేదను. మీ మధ్యన నివాసం చేద్దాం. మీ మధ్యన అంటే అండి, మీ మధ్యన అంటే ఎక్కడండి ప్రియులారా? ఎక్కడ? మన హృదయములో నివాసిస్తాడు ఆయన. మనలో జీవిస్తాడు ఆయన. మనల్ని నివసించడానికే ఆయన ఇల్లు కట్టుకున్నాడు. ఈ ఇల్లు అనేది ఈ శరీరం ఉన్న చూసావా? ఈ శరీరము దేవునికి దేవాలయము అంటే దేవుడు నిలయము అని అర్థం, దేవుడు నివసించే స్థలము. అందుకే కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం, మీ దేహములను దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కాదు. నా శరీరం నా ఇష్టం, నా శరీరం నా ఇష్టం. నీ ఇష్టంతో నువ్వు పుట్టలేదు అనుకుంటే ఎంత బుద్ధిహీనత. నేను ఇష్టం నా శరీరం అనుకుంటే నీకు ఇష్టం కొరకు ఇవ్వలేదు నీ శరీరాన్ని. ఆయన దేవాలయంగా చేసుకోవడానికే నీకు ఒక శరీరాన్ని ఇచ్చాడు. నీకు ఒక శరీరాన్ని అమర్చాడైన, ప్రతిదాన్ని అమర్చాడు. మానవ నిర్మాణం ఎలాగున్నదో మనం మొన్న నేర్చుకున్నాం. మానవుని మట్టితో దేవుడు చేయలేదన్న వాక్యంలో నేర్చుకున్నాం. మానవ శరీర నిర్మాణం గురించి నేర్చుకున్నాం. యూట్యూబ్ లో ఉన్నది చూసుకోండి. కనుక మనల్ని అమర్చాడు ప్రతి దాన్ని, ప్రతి చోట. అమర్చకపోతే నిన్ను చూసి భయపడే లోకం కూడా ఉంది, తెలుసా అండి? ఎవరున్నా కళ్ళు వెనక్కి వెళ్ళాయనుకో ఎవడన్నా చూస్తాడా? ఎంత అమర్చాడండి, ఎంత రీతిగా అమర్చాడు. ఏ రీతిగా ఆయన అమర్చాడు నిన్ను. ఆయన దేవాలయంగా కట్టుకుని నీలో ఉన్నప్పటికీ నీవు ఈ గుడారంలో జీవిస్తున్న నీవు కూడా దేవునికి నిలయమై ఉండాలని ఆశిస్తున్నాడు. అందుకే నీ దగ్గర వచ్చి నివసించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. 2 మాటలు నేర్చుకుందాం ఈ సమయంలో. ఎందుకు వచ్చాడు ఈయన అంటే యెషయా 62:11-12 చూడండి. యెషయా 62:11-12 ఆలకించుడి భూదిగంతముల వరకు. నీ హృదయంలోకి ఎందుకు వచ్చాడమ్మా? ఎందుకు వచ్చాడు? నీతో మాట్లాడటానికి వచ్చాడు. నీ దగ్గరికి అన్యోన్య సహవాసం అంటారు దీన్ని. అన్యోన్య సహవాసం. ఎప్పుడైతే నీవు ఆయన్ని కోరుకుంటావో, ఆయన్ని ఆహ్వానిస్తావో, ఆయనకి నువ్వు హృదయంలో స్థానం ఇస్తావో కదండి. మరి ప్రకటన గ్రంథం 3:20 అంటాడు, 19:20 ఏమంటాడు? ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడలా వాడితో నేననో నాతో వాడును సహవాసము చేద్దుము. సహవాసం, భోజనం అంటే మనకు తింటమే కానీ ఆయనకి ఏంటో తెలుసా? ఆత్మీయమైన సహవాసం అండి. మనతో ఆయన మన అభివృద్ధి కొరకు, మన ఆశీర్వాదాల కొరకు, మన జీవితము ఒక దీవెనకరముగా ఉండటానికి ఆయన మనతో మాట్లాడతాడు. నిత్యము మనతో చిన్న చిన్న మాటలతో మనకు నేర్పుతాడు. చిన్న పిల్లలకి ఎలాగ నేర్పుతాం? బాబు కూర్చోరా, లేవరా, ఇది తినరా, ఇది వేసుకోరా, ఇది నడవరా, ఇలాగుండరా అని చిన్న పిల్లలకి ఎలాగ నేర్పుతాడు. అందుకే దేవుడు ఎక్కడ మాట్లాడినా చిన్న పిల్లలారా అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా? ఆయన దృష్టిలో మనం ఎటువంటి వారమండి? చిన్న పిల్లలాంటి వాళ్ళం. ఇంత చిన్న పిల్లలుగా లాలించి చెప్పటానికి ఆ రాజు నీ దగ్గరికి, నా దగ్గరికి ఆ రాజు వచ్చాడు. ఈ లోకపు రాజులు కాదు, ఈ లోక పరిపాలన కాదు, ఈ లోక నీతి కాదు, ఈ లోక న్యాయము కాదు, ఈ లోక పరిపాలన అసలే కాదు.
కనుక నీ రాజు యొక్క పరిపాలన వేరే, నీ రాజు యొక్క పరిస్థితి వేరే. నీ రాజు ఈ లోకంలో విడిచిపెట్టడానికి రాలేదు, ఈ లోకంలో నిన్ను నాశనం చేయడానికి రాలేదు. నాశనం అయిపోతున్న నిన్ను ఈ లోకము నుండి ఆ నిత్యత్వానికి తీసుకురావటానికే, మరణములో నుంచి జీవములోనికి దాటించటానికే, ఈ మరణమైనటువంటి ఈ మహిమ కోల్పోయినటువంటి ఈ శరీరము, కేవలము ఈ శరీరమును విడిపించి ఆ నిత్యత్వానికి అమరత్వము కలిగిన శరీరము, అక్షయమైన శరీరముగా మార్చి నిన్ను తీసుకెళ్ళటానికి నీ రాజు నీ దగ్గరికి వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున గమనించు. రాజుకు ఆహ్వానం ఇస్తున్నావా? రాజుకు స్వాగతం ఇస్తున్నావా? రాజును నువ్వు ఆహ్వానిస్తున్నావా? ఒక్కసారి గమనించుకో ప్రియులారా. కనుక అందుకే యెషయా 51:5 ఒక మాట అంటాడు. 51:5 తొందరగా చూడండి. యెషయా 51:5 చదవమా. నేను ఏర్పరచుకున్న నా నీతి సమీపముగా ఉన్నది మీకు, నా నీతి మీకు సమీపముగా ఉన్నది. నన్ను చేర్చుకోండి, నన్ను ఆహ్వానించండి మీ హృదయంలోకి. నేను రాజుగా ఈ లోకానికి వచ్చాను, నా నీతి ఎలాగున్నది? సమీపముగా ఉన్నది. తర్వాత చదవయా. తీర్పు తీర్చును. అయిపోయింది అనుకోండి, అయిపోయింది అనుకుంటున్నారు చాలా మంది. తీర్పు అంటే అయిపోయింది, ఇదే అయిపోయింది అనుకుంటున్నారు చాలా మంది. మన కళ్ళెదర జరిగిన విషయాలు కూడా దేవుని తీర్పులోకి వెళ్ళినప్పుడు కనపడుతుంది ప్రతి వాడికి. ఇప్పుడు బాగానే ఉంటుంది, అంత మంచి సక్రంగానే కనపడుతుంది, సాగిపోతుంది. దేవుని తీర్పు దగ్గరికి వచ్చినప్పటికీ టెంకలాడతారంటే మళ్ళీ ఏమంటే అంటే పీచ్ అయిపోతుంది జీవితం. వీళ్ళారా గమనించండి మన జీవితం. మన రాజు ఈ రోజున మనల్ని మన దగ్గరికి వస్తాడు, మనలో ఉండాలని, మన హృదయంలో ఉండాలని, మనకి మంచి మంచి మాటలతో ఉపదేశించాలని ఆయన రాజు ఈ లోకానికి వచ్చాడు. కనుక ఆ రాజు మరి ఎట్లా వస్తున్నాడు ఆయన అంటే, ఆనాడు ఇశ్రాయేలీయుల సామ్రాజ్యం గురించి చూసినట్లయితే 70 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే బబులోను అధికారంలో ఉన్నారు, హింసింపబడ్డారు. మరి ఆనాడు ఆ బబులోను సామ్రాజ్యానికి నెబుకద్రెజరు, బబులోను సామ్రాజ్య రాజు అయినటువంటి నెబుకద్రెజరు ద్వారా మరి ఇశ్రాయేల్ పట్టబడి అనేక మంది అక్కడ నెబుకద్రెజరు సామ్రాజ్యంలో 70 సంవత్సరాలు ఉన్నారు. తర్వాత 70 సంవత్సరాల తర్వాత మరి అంతకు ముందు వాళ్ళు 450 సంవత్సరాలు ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో 450 సంవత్సరాలు దాచారు. అయినా సరే చెప్పండి, అయినా సరే వాళ్ళకి ఏం రాలేదు? బుద్ధి రాలేదు. ఈరోజు చాలా సార్లు దేవుడు అనేక సార్లు హెచ్చరించినా, అనేక సార్లు నువ్వు రాయనా, నువ్వు నా బిడ్డవరా, నీ కొరకే రా, నేను ఈ లోకానికి వచ్చి నీ కొరకే రా, నా కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి కల్వరి శిలువ మీద బలి చేసి ఆయన చిందించిన పరిశుద్ధ నిర్దోష నిష్కలంక రక్తం ద్వారా నిన్ను కడిగి నా కుమారుడిగా చేసుకుని ఆనాటి నుంచి ఈనాటి వరకు నీ జీవితం అంతా నా అరిచేతిలో పెట్టుకుని చెక్కుకుని నిన్ను పోషించి సంరక్షిస్తున్నాను రా, ఒక్కసారి చూడరా నీ జీవితం కోసం నేను ఏం చేశాను అని అంటే, ఆనాడు ఇశ్రాయేలీలకి అర్థము కాలేదు, ఈనాడు క్రైస్తవులకు కూడా ఈ మాత్రమును అర్థం అవట్లేదు. అందుకే రాజు ఈ రోజున అంటున్నాడు, నేను రాజుగా వస్తున్నాను, నీ మీద పరిపాలన చేస్తాను. రాజు పరిపాలన చేయటానికి వస్తాడు. రాజు ఎందుకు వస్తాడమ్మా? పరిపాలించడానికి వస్తాడు, మనల్ని పరిపాలిస్తాడు. మన జీవితానికి ఆ రాజును కోరుకున్నట్లయితే ఆయన పరిపాలించడానికి ఈ లోకానికి వస్తాడు. దేని విషయంలో ఆయన ఏం చేయడానికి వచ్చాడు రక్షకుడుగా ఆయన అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, మనము పాపముల అపరాధముల ద్వారాను సచ్చిన వారమై ఉండగా మనం ఏమైపోయామండి? ఇప్పుడు ఏమైపోయినామమ్మా? నేను రక్షణ పొందానండి అనుకుంటున్నావు. రక్షణ ఈ రోజుకి కాదు. రక్షణను బాప్తిసం పొందితే నీకు రక్షణ వచ్చిందని కాదు. ఎంతవరకునో నీ జీవితాల అంతం వరకు, ప్రభు రాకడ వరకు నువ్వు స్థిరముగా రక్షణలో ఉన్నప్పుడే నీవు రక్షింపబడదు. కనుక రక్షణ అనేది నీ జీవితంలో అపరాధం. చదవండి అన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. సచ్చిన వారై ఉండగా, సచ్చిన వారము మనము
చనిపోయినాం. మనము చనిపోయినామండి. ఆ దేవునిలో నుంచి లోకములోనికి ఈ మట్టి శరీరంలోనికి వచ్చి లోకాశలతో శరీరాశలతో నశించి నాశనమై నరకయోగ్యులమైపోయినాం కనుక చచ్చిపోయినోడికి ఏముండదండి. ఒక మాట జస్ట్ గుర్తు చేస్తున్నా, చచ్చిపోయినోడికి ఏముండదండి. చచ్చిపోయినోడి దగ్గర బిర్యానీ పెట్టి ఆడు సమాధి కాడ పెడితే లేచి తినేసి మళ్ళీ పడుకుంటాడా? ఉండదు. వాడికి బిర్యానీ కాదు ఇంకొక మంచి రుచికరమైన ఆహారం పెట్టిన వాడు చచ్చిపోయినాడు. మరి క్రైస్తవులు చాలాసార్లు అలాగ ఉండరు. చచ్చిపోయిన వాళ్ళగా ఉండరు. ఎలా ఎప్పుడు బతికుంటారో ఎప్పుడు బతికే ఏదేది ఉంటుందో రుచికి ఏది బాగుంటుందో నోటికి దానికోసమే ఆశిస్తుంటారు కదండి. చాలా మంది కూడా కొంతమంది అంటారు ఇది చేయకూడదు. ఎందుకు చేయకూడదు? నేను క్రైస్తవుని కదా అంటారు. అంటానికి క్రైస్తవుడే, కానీ లోకంలో దేని విషయంలో చచ్చిపోయినాను. దేవుని విషయంలో మనము చనిపోయినాం. దాన్ని రక్షించటానికి రక్షకుడిగా నీ రాజు ఈ లోకానికి వచ్చాడు, రక్షకుడిగా. కనుక ఇంకొక మాట చూసుకుందాం. మరి ఎందుకు వచ్చాడో చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15లో 2వ అధ్యాయం 14-15. కాబట్టి ఏ పిల్లలు ఇప్పుడు చూపించండి నాకు ఏ పిల్లలు లక్ష్య పెట్టుకోండి అమ్మా, కొంచెం దేవుడు ఆశీర్వదింతాడు మనల్ని. ఒక్కసారి లక్ష్య పెట్టుకుని ఈ పిల్లలు అని చెప్పండి. మనమే ఆయన పిల్లలం మనం. ఈ పిల్లలు రక్తమాంసములు గలవారైన రక్తమాంసాలు గలవారితో పేరిచ్చాడు బైబిల్లో. ఏం పేరంటారండి? నరుడు అంటారు. ఏమంటారండి? నరుడు. కేవలం రక్త మాంసముల ద్వారా జీవించే ప్రతివాడు నరుడు అంటారు, రక్త మాంసములు కలిగిన వాడు. కనుక చదువమ్మా. ఆ ప్రకారమే మరణము యొక్క బలమగనవాణిని అనగా అపవాదిని జీవిత కాలం అంతయు మనం బ్రతికే కాలం అంతయు మనం దేనికోసం భయపడుతున్నాం? మరణ భయం. మరణం అంటే మనిషికి భయం. మరణం అంటే చావు. మరణం అంటే ఏంటో తెలుసా? చాలా మంది ఏమనుకుంటున్నారంటే మరణం అంటే చావు అనుకుంటున్నారు. చావు కాదండి. మరణం అంటే ఏంటండి? మరణం అంటే చెప్పలే. మరణం అంటే నరకము. మరణం అంటే నరకమే. చావు అంటే చనిపోవుట, వెళ్ళిపోవుట. ఈ శరీరంలోంచి వెళ్ళిపోతున్నావు. నువ్వు మరణానికి వెళ్తున్నావో పరదైసు దేవుని దగ్గరికి వెళ్తున్నావో ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు. మరణము అనేది మన జీవితాల్లో మనం శరీరానుసారంగా బ్రతికినట్లయితే సావవలసిన వారై ఉన్నారని రోమపత్రికలో అంటాడు. సావవలసిన వాళ్ళం మనం. ఆ భయం మన జీవితంలో ఉంది. ఏమో నేను నశించిపోయి నేను నరకానికి వెళ్ళిపోతానేమో, ఆరని అగ్ని ఆరదు, పురుగు చావని ప్రదేశంలో నేను ఉంటానేమో, ఒక భయం మన జీవితంలో ఉండాలి. ఆ భయం లేకపోతే క్రైస్తవులు కాలేమండి. కనుక మరణ భయము చేత చదవమా. ఏ దాస్యం అంటే దాస్యరకం అండి. ఏ దాస్యము? పాపపు దాస్యము, శరీర దాస్యము, లోక సంబంధమైనటువంటి ఇచ్చలు దాస్యము, శరీర ఆ ఇచ్చలు అనే దాస్యముతో మనము దాస్యరకానికి లోపబడిపోయినాం కదండి. ఎప్పుడు చూడ ప్రతివాడు అంటాడు ఓయ్ నేనేమనుకుంటున్నా మగోడిని నేను అంటాడు. ఎంత మగోడైనా ఆడవాళ్ళు కొంగులు తీయొద్దు, నేను మాట చెప్తున్నానని. ఎంత మగోడైనా ఆడవాళ్ళ దగ్గర లోబడవలసిందే. దేవుడు ఏమన్నాడు? ప్రేమించమన్నాడు. కనుక లోబడవలసిందే. ఎందుకు తెలుసా? స్త్రీని ఏ విధంగా చెప్పాడు దేవుడు? దేనితో పోల్చాడు? స్త్రీని దేనితో పోల్చాడు? దౌర్భాగ్యులారా, స్త్రీని శరీరముతో పోల్చాడు. స్త్రీ ఏంటి? శరీరము. అందుకే ఆ రోజునే ఆదాము చెప్పేశాడు. తర్వాత ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్పేశాడు,
చాలా చోట్ల చెప్పాడు. ఆదమేమన్నాడు? నా శరీరములో శరీరము, నా మాంసములో నా మాంసము, నా ఎముకలో ఎముక. నేర్చుకుందాం మనం దాన్ని కూడా. ఎందుకన్నాడు ఆ మాట? అమ్మమ్మ ఏమై ఉన్నది నేర్చుకుందాం. కనుక శరీరము స్త్రీ, కనుక మనము శరీరానికి లోబడిపోతున్నాం, శరీరమునకు లోబడి జీవిస్తున్నాం మనము. కనుక పాపము చేస్తున్నాం. ఆ శరీరము ద్వారా మనము నరకయోగ్యులం అయిపోతున్నాము. కనుక ఆ నరకము నుండి తప్పించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు రారాజుగా ఈ లోకానికి చదవండి. రక్త మాంసములో పాలువాడై ఉన్నాడు. మనలాగే రక్త మాంసములు ఎందుకు ధరించుకున్నాడు అని అంటే, నీ పాపాలు నా పాపాలు దేని ద్వారా వచ్చాయంటే మన శరీరం ద్వారా వచ్చాయి. ఈ శరీరం ద్వారా వచ్చే పాపాలు తీసివేయటానికి ఆయన శరీరం మీద శిక్ష అనుభవించి, ఆ శిలువ త్యాగము, శరీరము శిలువకు కొట్టబడి అనేకమైనటువంటి మనకున్న శిక్షలన్నీ తను భరించి ఆ శిక్షలను మన నుండి తీసివేశాడు ఆయన. మన కోసమే ఆయన శరీరం ధరించుకోవాల్సి వచ్చింది. లేకపోతే ఆయన ఎప్పుడు ఆయన ఉన్నవాడే. ఎప్పుడు ఆయన ఎవరండే? ఉన్నవాడే. నీకు కనిపించకపోయినా, నువ్వు తెలుసుకున్నా తెలుసుకోలేకపోయినా, నువ్వు ఎరిగినా ఎరగకపోయినా, యేసుక్రీస్తు ఈ ప్రపంచానికి, భూ ప్రపంచానికి అంతటికీ ప్రభు, రాజు. ఆయన ద్వారానే నడుస్తుంది ఇది. తెలుసా అండి? వీళ్ళారా గమనిందాం మనం. ఆ ప్రభువు చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఆ ప్రభువు చెప్తున్నటువంటి మాటలు, కొన్ని మాటలు నేర్చుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఆయన శరీరధారిగా వచ్చి ఆయన ఎలా వచ్చాడో చెప్తాడు ఇక్కడ. కాలము పరిపూర్ణమైనప్పుడు కుమారుని పంపి స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ఆయన ధర్మశాస్త్రమును కొట్టివేయటానికి, నెరవేర్చడానికి, దానికి లోబడి ధర్మశాస్త్రపు ప్రకారము ఆయన మన కొరకు శిక్షను అనుభవించాడు. అది నేర్చుకోవాలి మనం, అది నేర్చుకోవాలి. తీతు పత్రికలు అదే మాట అంటాడు. 2వ అధ్యాయము 14వ వచనం. 2:14. తప్పు చదువుతున్నావా? ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, దేని నుండి విమోచించాడమ్మా? దుర్నీతి. దుర్నీతి దుర్నీతి అంటే చెప్పండి. దుర్నీతి అంటే దుష్టుని నీతి. దుష్టుడు అంటే సాతాను నీతి. ఎప్పుడు సుఖంగా ఉండు, మంచిగా నిద్రపో, మంచిగా తిను, మంచిగా ఉండు, సంతోషంగా ఉండు. ఇదే వాడి నీతి. ఎప్పుడు నిన్ను సవరు చేస్తానే ఉంటాడు వాడు కదా. కీర్తనాకారుడు అంటాడు, స్నేహితుడు అంటాడు. ఆడేం చేస్తాడంట? ముద్దు పెట్టుకుంటాడంట. ఎంత గొప్పగా చేస్తాడు తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళలేదనుకో ఆ రోజుని, బిడా పేనేసుకో, ఆ టీవీ పెట్టుకో. చాలా విషయాలు చెప్తాడు మనకి. ఇంటికాడ ఒకసారి ఎగ్గొట్టి ఉండండి, చాలా విషయాలు మాట్లాడతాడు ఆవిడ. చాలా విషయాలు. కలిగి ఉన్నావా? కలిగి ఎందుకున్నా? ఫోన్ తీసుకో. ప్రియులారా గమనించండి, మన జీవితాలను మనం రాజుని ఆహ్వానించక కోల్పోతున్నాం. ఆ రాజుకి మన హృదయంలో స్థానం ఇవ్వక మన జీవితాల్లో సర్వనాశనం అయిపోతున్నాం మనం. కనుక ఆ రాజుకు మన హృదయంలో స్థానం ఇద్దాం. అందుకే అంటాడు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 2:14. సత్క్రియల యందు ఆసక్తి. సత్క్రియలు అంటే ఏంటమ్మా? మంచి క్రియలని కాదు, మంచి క్రియలు, వాక్య సంబంధమైనటువంటి క్రియలు. ఏ క్రియలైతే సత్క్రియలు కొరకే నిన్ను క్రీస్తులో పుట్టించాడు, ఆ సత్క్రియల యందు చేయటానికే నిన్ను పుట్టించాడు. ఆ సత్క్రియల యందు ఆసక్తి దయచేయటానికే ప్రభు అయిన యేసుక్రీస్తులో సత్యము, ఆయన యేసుక్రీస్తు మాటలు అని అర్థం. ఒక్క మాటలో చెప్పాలంటే సత్క్రియలంటే యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట ప్రకారం జీవించడమే సత్క్రియ. కనుక మరి అటువంటి వాటిని తొలగించడానికే మీ రాజు మన రాజు ఈ లోకానికి మరి వేచించాడు. ఆ రాజు అక్కడ ఆ రోజుని ఆ యెరూషలేము దేవాలయము ప్రవేశించటానికి ఆ రాజు వచ్చినాడు.
అలాగే మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ అధ్యాయం మత్తయి సువార్త 21వ అధ్యాయం మత్తయి సువార్త 21వ అధ్యాయంలో కొన్ని మాటలు తీసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే ఆయన మరేమన్నాడంటే గాడిద పిల్లనేమని చెప్పినాడు. ఆ లేఖనం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము. ఎల్లుడి వెళ్ళగానే కట్టబడిన గాడిద. ఏ గాడిద మరి? కట్టబడిన గాడిద. ఏం గాడిద అండి అది? కట్టబడిన గాడిద. గాడిదలు ఏమిటి? ఇంతకుముందు ఎన్ని గాడిదల గురించి నేర్చుకున్నాం మనం? చెప్పండి, ఎవరైనా గుర్తున్నట్లయితే. ఎన్ని గాడిదల గురించి నేర్చుకున్నాం? లెక్కకి రావట్లేదు. నేర్చుకున్నాం, మొత్తమే నేర్చుకున్నాం కదా. అడవి గాడిద, కట్టబడిన గాడిద, కంసర గాడిద, క్రీస్తుకు కావలసిన గాడిద. చాలా గాడిదలు నేర్చుకున్నాం మనం. యూట్యూబ్లో ఉన్నాయి అవన్నీ. మళ్ళీ ఒకసారి ఎప్పుడన్నా గుర్తొచ్చినప్పుడు చూసుకోండి. కానీ ఈ గాడిద ఏంటో తెలుసా? ఈ గాడిద ఏంటంట? కట్టబడిన గాడిద. ఆ గాడిద ఎవరో తెలుసా? ఎవరు ఆ గాడిద? ఎవరండి? చెప్పండి, నోటితో చెప్పండి. మనమే ఆ గాడిదలు. మనం కట్టబడ్డామండి. సంపూర్ణంగా రోజు చెప్పుకుందాం. కట్టబడ్డాం మనం. లోక ఆచారాలు కట్టబడ్డాం, లోక పద్ధతులకు కట్టబడ్డాం, పాపము ద్వారా కట్టబడ్డాం, శరీరానికి అంత కట్టబడ్డాం. మనం ఈ లోక పరిస్థితులకు కట్టబడ్డాం, లోక ఆశలకు దురాశలకు కట్టబడ్డాం. కట్టబడిన గాడిద. ఎటువంటి గాడిద అండి? కట్టబడిన గాడిద. గాడిద అనగానే గాడిద జంతువుల్లో ఏ కోవకు చెందుతుందండి? దేవుడు కొన్ని జంతువుల్ని పవిత్రమైనవి, అపవిత్రమైనవి అన్నాడు. కొన్ని పక్షుల్ని పవిత్రమైనవని, అపవిత్రమని. దీన్ని తినొచ్చు, దీన్ని తినకూడదని ఆ రోజున ఇశ్రాయేలు కూడా శాసించాడు. మీరు లేవి కాండం చూసుకున్నట్లయితే దొరుకుతుంది అది. కనుక గాడిద డిక్కలు విడిపోయి ఉండవు. దానికి డిక్క అంటే ఏంటో తెలుసా మీకు? పోని కాళ్ళకి కింద ఉంటుంది డిక్క అంటారు దాన్ని. గుర్రానికి అయితే నాడాలు వేస్తారు, గాడిదకి నాడాలు వేయర్లే. ఏంటది? డిక్క. ఆ డిక్క విడిపోయి ఉన్నట్లయితే తినొచ్చు. ఇది ఎలా ఉంటుంది అంటే రౌండ్గా ఉంటుంది గాడిది డిక్క. ఎప్పుడన్నా చూసారో లేదో? వెళ్ళకండి, తన్నుతుంది అది. ఎప్పుడన్నా చూడాలని దగ్గరికి వెళ్తే తన్నుతుంది అది. దాని దగ్గరికి వెళ్ళకండి మీరు. దాని స్వభావమే తనటం. అది ఎప్పుడన్నా స్వభావం గురించి నేర్చుకున్నాం. కనుక గాడిద గిట్ట అది అపవిత్రమైనది. ఏంటండి గాడిద? అపవిత్రమైన జంతువు. మరి నిన్ను నన్ను పోల్చుకుంటున్నాడంటే నీవు కూడా, నేను కూడా అపవిత్రమైన గాడిదలం. అపవిత్రంగా ఉన్నాం మనం. దేవునికి ఇష్టముగా లేము. దేవుని యొద్దకు చేర్చబడని వాళ్ళు. ఎటువంటి గాడిదలు? కొన్ని గాడిదల గురించి కొన్ని చెప్పుకుంటాను, కొన్ని తర్వాత చెప్పుకుందాం మనం. తర్వాత ఖర్జూరపు మట్ల గురించి చెప్పుకుని ఈ రోజు ముగించేసుకుందాం. సమయం చాలా ఎక్కువ అయిపోతుంది. మొదటి గాడిద సంగతి ఏంటంటే దేవుని సన్నిధికి చేరని గాడిద, అర్హత లేని గాడిద, యోగ్యత లేని గాడిద. ఆది కాండం ఒక గాడిద ఉందో చూడండి అక్కడ. ఆది కాండం 22వ అధ్యాయము ఆది కాండం 22వ అధ్యాయము 5వ వచనం. చదవండి. మొదటి కానీ చదువమ్మా. తన పనివారితో గాడిదతో ఎవరికెవరికి అర్హత లేదు దేవుని బలిపీఠం దగ్గరికి వెళ్ళటానికి. పనివారికి అర్హత లేదు, గాడిదకి కూడా అర్హత లేదు. చాలా మంది అర్హత లేని గాడిదలు ఉంటాయి దేవుని సన్నిధికి, దేవుని దగ్గరికి రావటానికి. అవి ఈ లోక పద్ధతులు, లోకాచారాలు, వాళ్ళ విశ్వాసాలు, మత విశ్వాసాల ద్వారా కట్టబడిన గాడిదలు చాలా ఉంటాయి ఈ లోకంలో. అది దేవుని సన్నిధికి రావడానికి ఏమి లేదు, దానికి అర్హత లేని గాడిద. అటువంటి గాడిద, అర్హత లేకుండా ఈ లోక ఆచారాలతో, కట్టడలతో, పాపాలతో కట్టబడిన గాడిద. అది
దాని కొరకు ఆయన అంటున్నాడు కట్టబడిన గాడిద. ఆయన కట్టబడిన గాడిద. ఇంకో గాడిద ఉన్నది. ఇంకో గాడిద చూడండి, పాప భారములు మోసుకొని. గాడిద యొక్క స్వభావం, గాడిదని దేనికి ఉపయోగిస్తారమ్మా? జనరల్ గా చెప్పాలి, బరువులు మోయటానికి. సాధారణంగా మనం చిన్నప్పుడు చాలా పుస్తకాల్లో కొంతమంది చదువుకున్నారో లేదు కానీ చాలా మంది చదువుకున్నట్లయితే గాడిద గురించి కుక్క గురించి ఒక కథ ఉంటుంది. ఎప్పుడైనా చదివారా మీరు? ఎప్పుడైనా ఒక సాకలోడికి ఒక గాడిద ఉండాలి, కుక్క ఉండాలి, రెండు ఉండాలి. ఎందుకు? గాడిద ఏం చేయటానికి? మురికి బట్టలు మోయటానికి. గాడిద పని ఏంటో తెలుసా? రాజులెక్కేది కాదు అది, మురికి బట్టలు మోస్తుంది అది. మాసిపోయిన బట్టలు ఎక్కడ తీసుకెళ్తాడు? రేవుకి తీసుకెళ్తాడు. మురికి బట్టలు మోసేది. మురికి అంటే ఏంటండి? అసహించుకునేది. మనము కూడా, మన జీవితం కూడా అసహించుకునే జీవితం అండి. దేవునికి అసహ్యకరమైన జీవితం. అందుకే మీ నీతి మురికి గుడ్డలతో సమానం అన్నాడు. మన నీతి ఎటువంటిదంటే ఈ లోకనీతి. ఈ లోకములో మనం లోకనీతితో జీవిస్తున్నట్లయితే మన నీతి మురికి గుడ్డలతో సమానం. గాడిద మనం దేన్ని మోస్తున్నాం? మురికి గుడ్డల లాంటి జీవితాన్ని మోస్తున్నాం మనం. గాడిద లాంటి మన జీవితం ఈ లోక పాపాలు, లోక ఇష్టాలు, లోక పరిస్థితులు, లోక భయంకరమైనటువంటి దురాచారాలను మోస్తున్నటువంటి గాడిదల మనం. దాన్ని విడిపించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. గాడిది పిల్లను కన్నది అనుకోండి, గాడిది పిల్లను కంటది కదా, మనలాగే అది కూడా సంతానాభివృద్ధి చేసుకుంటుంది, పిల్లను కంటది. అది పిల్లను కన్న వెంటనే ఆ పిల్లను బతకనివ్వరండి. ఎప్పుడైనా విన్నారో లేదో మీరు? గాడిద పిల్ల పుడితే గాడిద పిల్లను బతకనివ్వకూడదు. అది ధర్మశాస్త్రం. ఆ గాడిద పిల్ల బతకనివ్వాలి, నువ్వు పెంచుకోవాలి. ఆ గాడిద పిల్ల కొరకు నువ్వేం చేయాలంటే ఒక గొర్రె పిల్లను తెచ్చి గొర్రెను నరికి ఆ దానికోసం బలిచ్చి అందరికి భోజనం పెట్టి ఆ గాడిద పిల్లను బతికించాలి. దాన్ని విడిపించటానికి ఆ గాడిద. అందుకే యేసుప్రభు వారు మత్తయి సువార్త 21వ అధ్యాయంలో గాడిదను గాడిద పిల్లనని ఎందుకన్నాడు తెలుసా? గాడిద పిల్లను విడిపించాలి. మనం ఎవరము? గాడిద పిల్లలం. మనం విడిపించడానికి గొర్రె పిల్ల బలి అవ్వాలి. నిర్గమకాండం 13వ అధ్యాయం 13వ వచనం. ప్రియులారా చూడండి తొందరగా. అది ప్రతి గాడిద తొలి పిల్లను ఎలా ఇచ్చి విడిపించి ఏం చేయాలండి? గొర్రె పిల్లను బలి ఇవ్వాలి. బలి ఇవ్వకపోతే ఏం చేయాలి? కింద చెప్పాడు. అంతే, విడదీసి చంపేయాలంతే. ఇప్పుడు మన పరిస్థితి ఏంటో తెలుసా? మనం ఏదో సంతోషించేస్తున్నాం. మనము గనక విడిపి యేసుప్రభు రక్షణ లేకపోయినట్లయితే, ఆయన బలి అవ్వకపోయినట్లయితే, ఆయన దేవుని కూడా యోహాను సువార్త 1:29లో ఉన్నది ఏమని? సమస్త 1:29 ఒక్కటే చదవమ్మా. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, దేవుని గొర్రె పిల్లను నీ కొరకు నా కొరకు విడిపించటానికి, నిన్ను విడిపించటానికే. గొర్రె తల్లి దగ్గర ఉన్నటువంటి ఈ లోకాన్ని అంటగట్టుకున్నాము, ఈ శరీరాన్ని అంటగట్టుకున్నాం, పాపాన్ని అంటగట్టుకుని జీవిస్తున్నాం. పాప జీవితంలో నశించిపోతున్న మనలకు రక్షించటానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. లేకపోతే నీ మెడ తిప్పేసి ఏం చేయాలి? చంపేయాలంట గొర్రె పిల్లని. అది ఆచారం, అది ధర్మశాస్త్రం, అది నీతి. ఆ నీతి నుండి ఆ నీతి ద్వారా నిన్ను రక్షించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే మా నిర్గమకాండం 13:13 అన్న మాట ఏంటంటే, వెల ఇచ్చి ఏంటండి? వెల ఇచ్చి విడిపించి దేని నుంచి విడిపించాలి? పాపము నుంచి విడిపించాలి. కట్టబడిన ఏ స్థితి నీ జీవితంలో ఉందో ఆ స్థితి నుండి నిన్ను విడిపించాలి. అని తీసుకెళ్ళి బయటకు ఆడుకో.
విడిపించాలి. విడిపించాలి. చూడండి, యజమానికి దొడ్డిని ఎరగని చాలా మంది ఉంటాయి. దొడ్డిని ఎరగని వాడికి దొడ్డి ఎరిగేటట్లు చేయటానికే యేసు ప్రభు విడిపించాడు. యజమాని దొడ్డి ఎక్కడున్నది? అది ఎక్కడనంటే వాకిట కట్టబడినటువంటిది. మత్తయి సువార్తలో చూసినట్లయితే ఎక్కడ 5వ వచనం మా అమ్మ చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం ఎంతమ్మది? ఆ గాడి ఎక్కడున్నది? తల వాకిట అని ఉంటది. మార్కు సువార్తలో చూడండి, మంచి మాట ఉంటుంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 11వ అధ్యాయం 1వ వచనం మంచి మాట ఉన్నది. చదవండి అమ్మా, చదవండి. నాలుగు 5లో చూడమ్మా, బయట తలవాకట కట్టబడి ఉన్న గాడిద పిల్ల. ఏ గాడిద పిల్ల అమ్మది? ఎక్కడ కట్టబడ్డదమ్మా అది? అందరూ తలవాకిట అంటే ఏంటమ్మా? వాకిట్లో కట్టబడ్డది. లోకంలో కట్టబడ్డావు, లోక పరిస్థితుల్లో కట్టబడ్డావు, లోక భయంకరమైన స్థితిలో అందరూ చూసే సిగ్గుపడే స్థితిలో కట్టబడ్డా నీవు. దాన్ని విడిపించటానికే ప్రభు అయిన యేసుక్రీస్తు తన దొడ్డని నువ్వు ఎరగటానికి ఆయన దొడ్డికి. అందుకే యెషయా గ్రంథంలో అంటాడు, చూడండి 3వ అధ్యాయం 3వ వచనం అనుకుంటా, 1:3 మనం చూడండి, 1:3. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డు తెలుసుకోనని. గాడిదకు దొడ్డు ఎక్కడో తెలుసుకోలేదు, తల వాకిట కట్టబడ్డది, అందరూ చూసేటట్లు ఈ లోకములో కట్టబడిన గాడిదను విడిపించుకురమ్మంటున్నాడు ఆయన. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కట్టబడి ఉన్నట్లయితే నీకోసమే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నిన్ను విడిపించడానికి, నన్ను విడిపించడానికి, మనందరిని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకములో ఆయన వచ్చినాడు. 4వ మాట ఏమిటంటే, నాని ఎర్రితనముతో ఉన్న వాళ్ళని అడ్డగించడానికి లోకం గాడిద ఉన్నది. అనేక మంది ఎర్రి వాళ్ళను విడిపించి ఎర్రితనము నుండి గద్దించటానికి. ఒకటి చూడండి, మరి అందరికీ తెలుసు, మరి సంఖ్యాకాండం పేతురు రాసిన 2వ పత్రిక చూడండి, 2వ అధ్యాయం 16వ వచనం. తొందరగా తీయ్యా. అదే అమ్మా, అదే చదవండి. వెర్రితనమును అడ్డగించాలి. వెర్రితనమును అడ్డగించడానికి, ఇప్పించడానికి ఈ గాడిద కొరకు ఆయన వచ్చాడు. తెలుసా? గాడిదని ఎర్రితనం, ఈ లోకం ఎర్రిలో నడుస్తుంది. ఎర్రిలో నడుస్తున్న లోకాన్ని నుండి, ఆ వెర్రి నుండి విడిపించడానికి, వాళ్ళకు బుద్ధి చెప్పడానికి, నిన్ను తలవాకిట కట్టబడిన గాడిదగా నిన్ను విడిపించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకే యేసుప్రభుకు నువ్వనే నేననే గాడిద కావలసి ఉన్నది. ఆయన అంటున్నాడు, అది నాకు కావలసి, ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి. వెళ్ళండి, విడిచిరండి. అది ప్రభువునకు కావాల్సి. ఎవరన్నా అడిగితే చెప్పండి, ప్రభువునకు కావలసి ఉన్నది అని అడగండి. మరి మనం చదువుకున్నాం జకరియాలో, రాజులకు కావలసిన గాడిద, కట్టబడిన గాడిద రాజునకు కావలసి ఉన్నది. పాపంతో నశించిపోతున్న నిన్ను నన్ను కట్టబడిన మనలను విడిపించడానికి ఆ రాజు అయినటువంటి యేసుక్రీస్తు మరి నీ కొరకు. 6వదిగా ఏం నేర్చుకున్నామంటే, తలవాకిట కట్టబడిన గాడిది. మార్కు సువార్త 4లో చదువుకున్నాం. న్యాయాధిపతుల్లో చూసినట్లయితే మరి ఆ గాడిద యొక్క పరిస్థితి 4 న్యాయాధిపతులు 2:15లో చూడండి, ఒక మాట ఉంది. రెండు 15 అయ్యా.
కనుక ఆ గాడిద ఏమిటంటే తలవాకిట కట్టబడిన గాడిద. 31:17 నెహెమ్యా. నెహెమ్యా 13 కదా, అక్కడ 31. ఇక్కడ ఉంది, ఒక తలవాకిటి కట్టబడిన గాడిదకు కోసం ఆయన వచ్చాడు. కనుక ప్రియులారా, మనం ఈ దినాన్ని మనం నేర్చుకోవాల్సింది మట్లాదివారం మొట్టమొదటి గాడిద కట్టబడిన గాడిదలైన మనల్ని విడిపించటానికి మీ రాజు మీ కొరకు గాడిద పిల్లను యేసుప్రభు వారు గాడిద పిల్లను ఎందుకు రెక్కిపోతుంది? రాజుగా కదా ఆయన, రాజుగా వచ్చాడు కదా ఆయన, రాజుగా రావాలి కదా, గుర్రాన్ని ఎందుకు అన్నాడంటే అక్కడే ఉన్నది ఆన్సరు. ఎలాగొచ్చాడమ్మా? దీనుడై వచ్చాడు. దీనుడు. గాడిద పిల్ల దేనికి గుర్తు అంటే సమాధానానికి గుర్తు. సమాధానానికి గుర్తుగా రావటానికి ఈ లోకానికి ఆయన తగ్గించుకుని వచ్చాడు. తగ్గించుకున్నాడు తన జీవితంలో. కనుక రాజుగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది ఆయన. ఇంకొకటి ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఖర్జూరపు మట్టల గురించి నేర్చుకోవాలి. ఖర్జూరపు మట్టలు ఎందుకు పట్టుకుని వాళ్ళు ఊరేగారు? వాళ్ళు చూడండి, అక్కడ మార్కు సువార్తలో కానీ ఇక్కడ చూడండి 21 మత్తయి సువార్త 21లో ఐదో వచనం ఇదిగో నీ రాజు సాత్వికుడును చెప్పుడి జయము స్తుతింపబడును గాక. ఆయన గాడిద పిల్ల తక్కువైతే ఖర్జూరపు మట్టలు రాజుగా స్వాగతం. రాజుకి స్వాగతం ఇవ్వటానికి బట్టలు దారి పొడుగునా వేశారు. యేసుక్రీస్తు దగ్గరికి వస్తేండి, ఇప్పుడు దారి పొడుగున గాడిద ఎంత ఎట్లాంటిది అంటే, అసలు గాడిదని ఎప్పుడన్నా మీరు సరిగ్గా చూసారో దగ్గరుండి లేదో కానీ, గాడిదని ముట్టుకుంటే చాలు, ఒక్క కాలు కాదు, ఒక్క కాలుతో తనేది కాదు గాడిద. మీరు ఎప్పుడన్నా చూసారో లేదో? ఏం చేస్తుంది? 2 కాళ్ళు ఒకేసారి లేస్తుంది. మళ్ళీ అవుట్. గాడిద తన్ను తిన్నవాడు ఇంకా ఆగడం. 2 కాళ్ళు ఒకేసారి తిని అవుతాడు. అటువంటి గాడిద. ఎవరైనా మరి జన సమూహం యొక్క గోల ఉన్నట్లయితే గాడిద ఏం చేస్తా తెలుసా? గంతులేసి పరిగెత్తిపోతుంది. కానీ ఎవరికి కావలసిన గాడిదది? ప్రభువునకు కావలసిన గాడిద. ప్రభు దగ్గర వచ్చిన వెంటనే ఏమైపోయింది? అది సైలెంట్ అయిపోయింది. ఎవరికి ఏ హాని చేయలేదు, ఏ విధముగాను. అది సాత్వికమైనటువంటి గాడిద అయిపోయింది. అందుకే దాని యోగం కూడా మారిపోయింది, దాని పరిస్థితి మారిపోయింది. దారి పొడిగిన ఏం వేశారమ్మా? బట్టలైతే ఏమంటుకోదు గాడిద కాళ్ళకి? మట్టి అంటుకోదు, ధూళి అంటుకోదు. ఎంత యోగం వచ్చింది. నువ్వు నేను కూడా అంతే. యేసు ప్రభు నాకు వచ్చినట్లయితే, యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే నీకు ఈ లోకమాలిన్యం అంటదు. నిన్ను ఒక తివాసి మీద నడిపిస్తాడు. నీ కాళ్ళకు కింద రాయి కూడా తగలకుండా నిన్ను కాపాడి ఎత్తు పట్టుకుంటాడు ఆయన. గాడిద యోగం చూడండి. అపవిత్రమైన గాడిద, మురుకు గట్టలు మోసే గాడిద, యోగ్యము లేని గాడిద, దేవుని సన్నిధికి అర్హత లేని గాడిద, యేసు ప్రభుకు అవసరమైన గాడిద యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వెంటనే దాని కింద ఏం చేస్తున్నారంటే, దాని పాదాల కింద దేని మీద నడిపిస్తున్నారు? దాన్ని బట్టలు వేసి నడిపిస్తున్నారు. వాళ్ళు బట్టలు ఎత్తేసారు. ప్రతి వాడు ఆ మురికి అంతా దాన్ని బట్టలన్నీ ఇప్పేసి పాడేసి దాని మీద నడిపిస్తున్నారు. ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారు. ఖర్జూరము దేనికంటే స్వాగతానికి, మరి జయానికి గుర్తు. ఖర్జూరం ఒక పవిత్రమైనటువంటి మొక్క. ఖర్జూరపు
మరి చెట్టు ఎంత గొప్పదంటే ఒక మాట అంటాడు 92:12 కీర్తనలో మాట అంటాడు, మన అందరికీ తెలుసు. 92:12 ఖర్జూర వృక్షములే మొగు వేయుదురు. ఖర్జూర ముఖము మొగు వేసేది ఎప్పుడు? ఆ గాడిద జీవితం మారిపోయింది, కట్టబడ్డది, ఆలన పాలన లేదు. తలవాకటి కట్టబడ్డది, తాళన పాలన లేదు. ఇప్పుడు ఏం చేస్తుంది? అది దేవుని సన్నిధిలో ఎదుగుతుంది. అది ఆ దేవుని సన్నిధిలో ఆశీర్వదింపబడ్డది. అది దేవుని సన్నిధిలో ఒక యోగ్యమైన రీతిలో క్రీస్తుకు వాహనముగా, అది క్రీస్తు వాహనముగా ఒక బట్టల మీద నడుస్తుంది. పచ్చని కొమ్మలు కట్టుకొచ్చి వేశారు, దాని దారి పొడిగిన అది వెళ్తుంటే ఎంత రాజా హోందాతో నడుస్తుందో తెలుసా? తన రాజు అయినటువంటి యేసు క్రీస్తు దగ్గర రాజును యాజకుడైనటువంటి వారిని దానిగా ఆ గాడిద జీవితం మారిపోయింది. దాని బతుకు మారిపోయింది, దాని బ్రతుకు మారిపోయింది, దాని స్వభావం మారిపోయింది. గాడిద స్వభావం పనికి మారింది, అలా తింటుందండి గాడిదకిండే గడ్డి అవసరం లేదు. మీరు తెలుసో లేదో ఇవన్నీ గాడిద గురించి నాకు బాగా జ్ఞానం ఉంది. ఎందుకంటే నేను చదువుకునేటప్పుడు, అంటే గాడిదలు మేపుకోండి కాదు, గాడిద నేను కాలేజీలో చదువుకుంటున్నప్పుడు నరసాపురంలో అన్ని గాడిదలు ఉండి మా కాలేజీలో వాటిలో చూసేవాళ్ళం అనమాట. అది ఎండిపోయిన ఆకులు నవ్వులేసిద్ది, కాగితాలు వచ్చినా నవ్వులేసిద్ది, చెత్త వచ్చినా గడ్డి వచ్చినా నవ్వులేస్తుంది. ఓసారి చేసుకుంటే మన బతుకు కూడా అంతే కదండి. ఏది దొరికితే అది తింటమే, బలం వస్తే బలం వస్తుంది, లేకపోతే పోతుంది. అదే రీతి గాడిద రీతి మారిపోయిందండి. దాని రీతి మారిపోయింది. అది ఆకలి గురించి పరిగెట్టట్లేదు. అది యేసుక్రీస్తు వాహనముగా ఎంతో వినయముగా విధేయతగా అది ఎంతో ఉత్సాహిస్తుంది. అందుకే సియోని కుమార్తెలారా మీరు ఉత్సాహించండి, సంతోషించండి. యేసు ప్రభు నిన్ను వాహనముగా కోరుతున్నాడు, నీ దగ్గరకు రానయ్యున్నాడు. అందుకే సంతోషించమన్నాడు, అందుకే ఆనందించమన్నాడు. కనుక ప్రియ సహోదరుడా, వాళ్ళు అంటున్నారు మత్తయి సువార్త 27:9 చాలా మాటలున్నాయి కానీ ముగించేసుకుందాం. దావీదు కుమారునికి చేయము. ఇంకా మాట ప్రభు పేరిట, ఇది చాలా ముఖ్యమైనది. ప్రభు పేరిట వచ్చేవాడు. ప్రభు పేరట అంటే ఏంటండి? చెప్పలేకపోతున్నాం, తొందరగా చెప్పాలి. ప్రభు పేరట అనేది రాజుగా వచ్చేవాడండి. ప్రభు అంటే ఏంటి? రాజు. ప్రభు అంటే రాజు అండి. రాజు పేరట వస్తున్నాడు, రాజుగా వస్తున్నాడు. యెరూషలేముకు రాజుగా వస్తున్నాడు. ఆయన చక్క చేయడానికి వచ్చినాడు. దీని తర్వాత చూసుకున్నట్లయితే టైం అయిపోయింది చెప్పలేను, కానీ ఈయన డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవాలయానికి వెళ్ళిపోయాడు. దేవాలయంలో ఏం చేస్తున్నారు? అప్పుడు రోకలు మారుస్తున్నారు, బిజినెస్లు చేస్తున్నారు. ఈ రోజు దేవుని ప్రజల్ని, దేవుని సంఘాన్ని ఒక వ్యాపారవేత్తగా మార్చేసిన ప్రజలు ఉన్న రోజుల్లో ఇది అర్థం అవ్వాలి మనం. ఆయన వెళ్ళిన వెంటనే దేవాలయాన్ని ఏం చేశాడు? శుద్ధీకరించాడు. గొర్రెలు అమ్ముతుంటే, పౌరాలు అమ్ముతుంటే, గువ్వలు అమ్ముతుంటే వాటినన్నింటిని ఏం చేశాడు? ఎగర పారేసేసాడు. అంతే. నా తండ్రి యొక్క మందిరాన్ని వ్యాపార మందిరముగా, వ్యాపారం నిమిత్తం మీరు ఉపయోగిస్తున్నారని వాటిని అన్ని తొలగించారు. ఈ రోజు నీ జీవితంలో, నా జీవితంలో ఏ విధమైన వ్యాపారం ఉందో ఆలోచించుకో. ఈ జీవన వ్యాపారంలో పడిపోయేవేమో. తిమోతితో పౌలు అంటున్నాడు, ఈ జీవన వ్యాపారంలో పడకుడి. జీవన వ్యాపారం ఒకటి, జీవనమే ఒక వ్యాపారం అయిపోయింది మనకు. జీవనమే ఒక వ్యాపారంగా జీవిస్తున్నాం మనం. బ్రతకటమే ఒక వ్యాపారం అయిపోయింది. బ్రతకటమే కోసమే ఎన్నో కుయుక్తులు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో పరిస్థితులు గాలించాడు. అందుకే యేసుప్రభు వారు మత్తయి సువార్తలో అన్నాడు, ఏమన్నాడు? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, వడకవు, కానీ అవి ఎంత అందముగా వాటిని పోషిస్తున్నాను, సంరక్షిస్తున్నాను. ఈ పువ్వుల్ని చూడండి ఎంత అందంగా అలంకరిస్తున్నాను. కానీ మీరు నా దగ్గరికి వచ్చి కూడా దేనికోసం ఆలోచిస్తున్నారు?
ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో కదండి, ఏమి సంపాదించుకుందుమో, అందరికంటే ఎంత బాగుందుమో, ఏ కదా మన ఆలోచనలు. శాశ్వతము కాదండి. గొప్ప భక్తులు చనిపోతున్నారు, ప్రవక్తలు ఆనాడు చనిపోయినారు. మతము ఎప్పుడు మనిషిని జీవింపనివ్వదండి. నీవు మార్గములో ఉన్నట్లయితే, క్రీస్తు మార్గములో ఉన్నట్లయితే, నీకు నిత్యత్వం పొందే యోగ్యత ఉన్నప్పుడు మతము నిన్ను వెనకబడతాది కంపల్సరీ. ఈ రోజు వరకు ప్రవక్తలు, ఈ రోజు నిన్న మొన్న జరిగిన సందర్భాలు కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మతము ఎప్పుడు మనిషిని బతకనివ్వదు. మార్గములోనికి రావాలి, మార్గములోనికి రావాలి. ఇర్మియా ప్రవక్త మార్గం గురించి చెప్పాడండి. 6వ అధ్యాయం 16వ వచనం, 6:16లో సెలవిచ్చుచున్నాడు, నిలిచి చూడుడి. చాలా మార్గాలు ఉన్నాయి, పురాతన మార్గంలో. ఈ లోకంలో అనేకమైన మార్గాలు ఉన్నాయి. ఏ మార్గంలో నువ్వు నడుస్తున్నా ప్రియ సహోదరి, నువ్వు గాడిదలయ్యావు, నీ మీద వాహనమై ఉన్నాడు యేసుక్రీస్తు, నీ మీద ఎక్కి నిన్ను నడిపిస్తున్నాడు, నీ జీవితాన్ని నడిపిస్తున్నాడు, నీ బ్రతుకును నడిపిస్తున్నాడు ఆయన. నీ జీవితం పట్ల ఆయన ఆసక్తి అయి ఉన్నాడు. దేవునికి కావాల్సిన గాడిదవు నువ్వు. మార్గములో నిల్చుని చూడు, నిదానించి చూడాలి, నిదానించి చూడాలి. ఏది మంచి మార్గం? ఏదోలే వెళ్ళిపోతుంది కాలం, ఏదోలే కడుపు నిండుతుంది, ఏదోలే మంచిగానే ఉన్నాం. కాదండి, కాదు 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 కాదు. నిదానించి చూడు, నిదానించి చూడు. మేలుకు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకునడే. అప్పుడు మీ జీవితాలకు ఏం దొరుకుతుందమ్మా? నెమ్మది దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఈ రోజున యేసు ప్రభు నిన్ను నడిపించటానికి యేసు ప్రభు కావలసిన గాడిదవై ఉన్నావా? యేసు ప్రభు కావలసిన గాడిదవై ఉన్నావా? ఆయన నిన్ను ఒక సవారీగా చేసుకుని, మురికి బుడ్డలు జీవిస్తున్న నీవు, మురికి స్వభావం కలిగిన నీవు, మురికి రంగు కలిగిన నీవు, మురికి స్థితి కలిగిన నీవు, మరి లోకానికి అసహించుకునే స్థితిలో ఉన్న నిన్ను ఆయన కావలసిన గాడిద అని ఆయన అంటున్నాడు. ఇది ప్రభువునకు కావలసి ఉన్న గాడిదగా నిన్ను ఎంచుకున్నాడు. ఈ రోజున ఆయన గాడిదగా ఉండటానికి ఇష్టపడుతున్నావా? ఆయన గాడిదగా ఉండటానికి నీవు ఇష్టపడుతున్నావా? ఆయన గాడిదగా నీ జీవితాన్ని ఎల్లగొట్టేటకు ఇష్టపడుతున్నావా? ఒక మాట అంటాడు చూడండి, లోకసువార్త 19వ అధ్యాయం 41వ వచనం. సమీపించినప్పుడు దాన్ని చూసి ఏడ్చాడండి ఆయన. నిన్ను చూసి, నన్ను చూసి ఏం చేస్తున్నాడు ఆయన? చెప్పండి చెప్పండి ప్రియులారా, చెప్పండి. ఏం చేస్తున్నాడు? నీ జీవితం, నా జీవితం, నేను వీళ్ళ కోసమైనా బలైపోయింది. యేసుప్రభు ఏడుస్తున్నాడండి. నీకోసమైనా నేను బలైపోయింది. నీ దౌర్భాగ్యం జీవితం మార్చుకునే పరిస్థితి లేదా? నీ కొరకు నా ప్రాణాన్ని పెట్టానే, ప్రాణ సమానమైన రక్తాన్ని కడగొట్టు వరకు కార్చానే, నీ కొరక నేను ఏడుస్తున్నాడు, దుఃఖిస్తున్నాడు మన గురించి. ఏడ్చి సమాధాన సంగతులు తెలుసుకోండి. ఈ దినమైన యేసు ప్రభుని నేలటానికి నువ్వు యేసు ప్రభువు కావలసినటువంటి గాడిదగా నిర్ణయించుకొని, నిన్ను వాహనముగా చేసుకొని ఆయన నిన్ను ఊరేగించటానికి ఏం చేస్తాడండి? మనల్ని వాహనం ఎక్కినాడు ఏం చేస్తాడండి? ఊరేగిస్తాడు. వాహనం చేసుకున్నట్టు గాడిదని ఏం చేస్తాడైనా? ఊరేగిస్తాడు. ఎలా ఊరేగిస్తాడండి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 14, 2వ అధ్యాయం 14 చూడండి. 2వ పత్రిక మా ద్వారా ప్రతి స్థలమందును విజయోత్సవంతో దేవుళ్ళు ఊరేగించడానికి వెళ్ళింది గాడిద.
యేసు ప్రభు రాజని ఆ విజయోత్సవంతో యెరూషలేము అంతా ఊరేగించడానికి వెళ్ళింది. మరి ఈ గారిది ఏం చేస్తుంది? ఈ గారిది ఏం చేస్తుందండి? తింటుంది, తాగుతుంది, పెండేస్తుంది, పడుకుంటుంది. అంతే ఈ గాడిద చేసే పనులు అంతే కదా. ఆ గాడిద ఏం చేసిందంట? విజయోత్సవంతో ఊరేగించాలి నీ రాజుని. నీ రాజును ఊరేగించడం కోసమే నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభువునకు రావాల్సిన గాడిదగా నువ్వు జీవించినట్లయితే ఆయన దగ్గర సుఖము, సంతోషము, సమాధానము, నెమ్మది నీ జీవితానికి పొందుతావు. నిన్ను రాజుగా పరిపాలించడానికి ఆయన వచ్చాడు. నీ మీద సవారీ చేయడానికి ఆయన వచ్చాడు. నిన్ను ఈ లోకంలో ఒక విలువైన దానిగా, విలువైన వాడిగా ఈ లోకంలో నిన్ను తిప్పడానికి ఆయనకు వచ్చాడు. యేసుక్రీస్తు లేనప్పుడు నేను పనికిరాని వాడని, యేసుక్రీస్తు లేనప్పుడు నేను ఈ లోకానికి అసహ్యుడను. ప్రభు అయిన యేసుక్రీస్తు నాలోకి వచ్చిన తర్వాత నేను పనిముట్టుగా చేయబడ్డాను, పరిచారకుడిగా చేయబడ్డాను, ఆయన సొత్తుగా చేయబడ్డాను, ఆయన కొరకు వాడబడుతున్నాను. అంతకంటే ధన్యత ప్రియులారా. ప్రభు అందుకే ప్రభువునకు కావలసిన గాడిదగా నిన్ను నన్ను ఎంచుకున్నాడు. ప్రియ సహోదరి, ఒక్కసారి తల వంచు, ఒక్కసారి తల వంచు, తల వంచి కళ్ళు మూసుకొని ఒక్కసారి ప్రభువా, ఒక్కసారి ప్రభువా, నన్ను నీవు వాహనముగా చేసుకుంటానికి ఇష్టపడ్డావా? నేనెంత పనికిరాని వాడనయ్యా, ఎంత పనికిరాని దాననయ్యా. ఈ లోకములో దర్శించి నాశనం పోయి లోకము ద్వారా అసహించుకుంటూ భయంకరమైన జీవితం జీవిస్తున్న నన్ను నువ్వు కోరుకున్నావయ్యా, నువ్వు ఎంచుకున్నావయ్యా. నన్ను, నా పాపాలు, నా శాపాలు, నా అతిక్రమాలు, నా దోషాలు కడిగి నన్ను నీ కుమారుడిగా, నీ దాసుడిగా స్వీకరించడానికి నన్ను ఎంచుకున్నావయ్యా. ఈ లోకమంతా ఊరేగించటానికి నన్ను ఎంచుకున్నావయ్యా. ఇందుకొరకేనయ్యా నీవు నాకు కావలసి ఉన్నది అన్నావయ్యా. అయ్యా నన్ను చేర్చుకోయ్యా, నా ద్వారా ఊరేగింపచేయ్యా, నా ద్వారా ఊరేగింపచేయ్యా.